హలో అండి. ఈరోజు మీకు ఒక కొత్త విషయాన్ని షేర్ చేయబోతున్నాను. ఇక్కడ కనిపించే పిక్చర్‌లో ఒక లీఫ్ కనిపిస్తుంది కదా! ఈ 4 రేఖలున్న ఈ ఆకొచ్చేసి చాలా అదృష్టాన్నయితే తీసుకొస్తదండి. ఇది ఆహ్, బయట గరువుల మీద కానీ, పొలాల గట్ల మీద కానీ ఎక్కడైనా ఇవి కనిపిస్తాయి. 3 లీవ్స్ ఉన్నవి అంటే 3 ఆకులున్నవి ఒకటుంటాయి. 4 ఆకులున్నవి అనుకోని అదృష్టాన్ని తీసుకొస్తాయి. మీకు ఈ ఆకు అనుకోకుండా కనిపించింది అంటే, మీ జీవితంలో ఒక అదృష్టాన్ని మీరు చూడబోతున్నారని దీని అర్థం. దీని గురించి కొంతమందికి తెలియకపోవచ్చండి. ఇది చాలామందికి తెలుసు. కానీ ఈ లీఫ్ వల్ల ఆహ్, ఔషధ గుణాల పరంగా చాలా ఉపయోగాలున్నాయి. వీటిని ఆహ్, పౌష్టిక ఆహార రూపంలో తీసుకోవచ్చు. అండ్ ఇంట్లో కూడా ఒక అదృష్టం తీసుకొచ్చే మొక్కగా కూడా పెంచుకోవచ్చు. దీనివల్ల చాలా ఉపయోగాలైతే ఉన్నాయండి. అండ్ ఈ లీఫ్ అనేది జ్యువెలరీ మోడల్స్‌లో కూడా మనకి ఆహ్, ఇవ్వటమైతే జరుగుతుంది. ఏ విధంగా అంటే చాలామంది ఇంట్రెస్టింగ్‌గా కీ చైన్స్ రూపంలో కానీ, అండ్ ఒక గిఫ్ట్ ఆర్టికల్స్‌లో ఇస్తారు. జ్యువెలరీ ఐటెమ్‌గా తీసుకుంటారు. ఇక్కడ కనిపించే ప్రతి పిక్చర్‌లో ఈ క్లోవర్ లీఫ్ అన్నది కనిపిస్తదండి. ఎక్కువగా జ్యువెలరీస్ మోడల్స్‌లో ఎక్కువ ఉపయోగిస్తారు. ఈ విషయం కొంతమంది తెలియకపోవచ్చు. తెలియని వారికి ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ పిక్చర్‌లో కనిపించేవి క్లోవర్ లీవ్స్ అండి. వీటి వేసుకోవడం వల్ల ఒక అదృష్టాన్ని తీసుకురావడమే కాకుండా లవ్ పరంగా అంటే ఒక రిలేషన్‌షిప్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వీటి వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి తీరుతాయని ఒక నమ్మకం. ఈ క్లోవర్ లీఫ్ అన్నది అదృష్టాన్నే కాదు, ప్రేమ బంధాన్ని నిలబెడుతుంది, ప్రేమని ఆకర్షిస్తుంది. అండ్ నెగెటివ్ ఎనర్జీస్ అన్నవి దరిచేరనివ్వదు. ఒక పాజిటివ్ వైబ్స్ అన్నది యాక్టివ్ అవుతుంది. ఈ లీవ్స్ అన్నవి మనకి జ్యువెలరీ పరంగా వీటిని ఉపయోగం ఉంది. అండ్ అలానే పౌష్టికాహార పరంగా కూడా మంచి గుణాలున్నవండి. వీటి వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలున్నాయి. నేనిక్కడ 2 విషయాలే షేర్ చేసుకున్నాను. ఈ ఆకు ఎవరికైనా కనిపిస్తే మీకు ఒక అనుకోని అదృష్టం అన్నది వరించబోతుందని దీని అర్థం. చాలామందికి తెలిసుంటుంది అండ్ చూసుంటారు. కొంతమందికి చూసినా సరే అదొక పిచ్చి మొక్క కింద తీసి పడేస్తారు. కానీ ఇది ఈరోజు నాకెలా తెలిసిందో, నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో, ఇది ఎప్పుడైనా కనిపిస్తే ఇంటికి తెచ్చేసుకోండి. మీ ఇంట్లో ఏమైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే ఇది ఒక రక్షణగా ఇస్తుంది. అలానే ప్రేమ బంధానికి ఆకర్షణగా నిలబడుతుంది. తినే ఫుడ్‌లో కూడా పౌష్టికాహారంగా కూడా నిలబడుతుందండి. దీనిని పప్పులో వేసుకుని ఈ కాంబినేషన్‌లో తింటే చాలా బావుంటుందంటారు. ఇది పుల్లగా కూడా ఉంటుందంట. ఇది పశువులు కూడా తీసుకుంటాయండి. ఈ ఆకునది పశువులు కూడా తినడం వల్ల పాల ఉత్పత్తిలో ఉన్న ఉత్పాదకాలన్నీ మనకి ఈ విధంగా కూడా లభిస్తున్నాయంట. సో, ఇది మనకొక అదృష్టాన్నే కాదు, ఆరోగ్యాన్ని ఇస్తుంది అండ్ ఆహ్లాదాన్ని ఇస్తుంది. మనకి అందాన్ని కూడా ఇస్తుంది. ఈ ఆకు పేరొచ్చేసి క్లోవర్ లీఫ్ అండి. 3 రేఖలున్న ఆకు కనిపిస్తుంది. 4 రేఖలున్న ఆకు అవి త్వరగా కనిపించదు. 4 ఆకులన్నది కనిపించింది అంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఎక్కడైనా ఈ క్లోవర్ లీఫ్ ఉన్న మొక్కలు కనిపిస్తే ఇంటికి తెచ్చేసుకోండి. ఈరోజు ఈ విషయం నేను తెలుసుకున్నాను, మీతో షేర్ చేసుకున్నాను. ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకుని మీతో షేర్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మీకు ఉపయోగకరం కాబట్టి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది.
చాలామంది లవ్ ప్రాబ్లమ్ కూడా ఫేస్ చేస్తున్నారు కదా! ఈ క్లోవర్ లీఫ్ అన్న జ్యువెలరీ బ్రాస్లెట్ రూపంలో దొరుకుతాయి. చైన్ రూపంలో కూడా దొరుకుతాయి. మీరు ఏ విధంగా అయినా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది లవ్‌ని ఆకర్షిస్తుంది. అదృష్టాన్ని తీసుకొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మీకు ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.